స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే 1,14,000కి వెళ్ళిపోయింది. మనం దగ్గర 60,000 నుంచి మాట్లాడుతున్నాం. మరి మామూలుగా జిఎస్టీ రేట్లు తగ్గితే ఈ గోల్డ్ రేట్స్ తగ్గుతాయా అనేది ఒక చిన్న డౌట్ సార్. ఇది ఒక పొలిటికల్ జిబిక్ అమ్మా. తగ్గిందనగానే ఏం తగ్గదు. ఎందుకంటే తగ్గింది ఎప్పుడు తగ్గుతుంది? మేజర్ ఇంపాక్ట్ ఉంటే, సప్లయర్కి లాభం ఉంటే ఆ లాభాన్ని మనం పాస్ చేస్తాడు. వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ రేట్ ట్యాక్స్లు తగ్గించి మామూలు ట్యాక్స్లో అక్కడ ఇన్పుట్ క్రెడిట్ తీస్తాడు ఐసిటీ అనేది. సో వాడికి ఒరిగింది ఏమీ లేదు. అక్కడ తీసి ఈ చేతిలో తీసి ఈ చేతిలో పెట్టాడు అంటే నెట్ ఎఫెక్ట్ జీరో. ఇప్పుడు గోల్డ్ రేట్ అని మీరు చూసుకుంటే జస్ట్ ప్రజల లేటెస్ట్ నాకున్న నాలెడ్జ్ వరకు 24 క్యారెట్ తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం 1,14,000 అంటే 1,15,000 రూపాయలు. అదే 22 క్యారెట్కి వస్తే 1,03,000 ఉంది. అదే 18 క్యారెట్కి వస్తే 80,000 ఉంది. అంటే 18 క్యారెట్లో ప్యూరిటీ తగ్గుతుంది, 22లో ఆర్నమెంట్, 24 బిస్కెట్. అదేవిధంగా సిల్వర్ చూసుకుంటే 1,48,000 లాస్ట్ టైం చేసినట్టు 1,37,000 1,40,000 అన్నాం. మనం చేసే 1 వీక్ 10 డేస్ అయింది. 1 వీక్లో 10 డేస్లో ఆల్మోస్ట్ 8,000 పెరిగిపోయింది. 1,40,000 నుండి 1,45,000. అంటే ఈ లెక్కన పోతే నేను మళ్ళీ చెప్తే కొనుక్కునేవాడు కొనుక్కుంటే బెటర్. ఇది ఎంతవరకు వెళ్తుందో, గోల్డ్ 1,50,000 సిల్వర్ 2 లక్షల దాకా నాకు పాతగా అనిపిస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు కొన్నా కొనకపోయినా. పండుగలు వచ్చే శ్రావణ మాసం వచ్చింది, కార్తీక మాసం వచ్చింది అంటే ఆటోమేటిక్గా పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పెరుగుతాయి. పెళ్ళిళ్ళు పెరిగినప్పుడు వాట్ ఈస్ ది ఇంపాక్ట్? దసరా చాలామంది బంగారం కొనుక్కుంటారు. దసరా పండగకి వెహికల్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, గోల్డ్ కానీ, ఇవే కదా ఇన్వెస్ట్మెంట్. సో కొనుక్కున్నప్పుడు ఈ లెక్కనే నేను చెప్పాను. అంతకుముందు మాకు 1992, 93 నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక 1 గ్రామ్ అనేది 500 రూపాయలు ఉండేది. అంటే 5,000 తులం. మొన్న 11,000 పెట్టుకున్నాం. వేర్ ఈజ్ 500? వేర్ ఈజ్ ఇప్పుడు అది కూడా 1,100 కాదు 1,500, ఇప్పుడు 1,200కి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. తర్వాత 1,300, 1,500, 2,000. అంటే 1 గ్రామ్ బంగారం కొంటే ఎక్కడ కొనుక్కుంటాం? 12,000, 20,000 పెట్టుకోవాలంటే చాలా కష్టం. నార్మల్ మ్యాన్ కెనాట్ అఫోర్డ్. సో ఓవరాల్గా ట్యాక్సెస్ అనేది అంతకుముందు 4 స్లాబ్లు ఉండేది. 5%, 12%, 18%, 28%. ఇప్పుడేం జరిగిందంటే కొత్త విధానంలో అయితే ఇవాళ నుండే ట్యాక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. గోల్డెన్ డేస్ దసరాకి, ఇవాళ దసరా కదా, సో ఇవాళ నుండే కొత్త ట్యాక్స్ అమల్లోకి వస్తాయి. అంటే అంత ఏం చేశారు? అంతకుముందు 4 స్లాబ్లో ఉన్నవన్నీ కూడా 2 స్లాబ్లకి కుదించారు. ఇట్స్ అ గుడ్ స్టెప్. అయితే ఏవైతే 90-95% అమౌంట్స్ 28% స్లాబ్లో ఉన్నాయో దాన్ని 18% కుదించారు. సో ఆల్మోస్ట్ 10% వేరియేషన్. ఏదైతే 18% ఉన్నదో 12% ఉందో అది 5%. ఇప్పుడు ఏముంది మనకి? 5%, 18%. సో 28 18కి అయింది, 18కి కాస్త 5%కి అయింది. అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10%. అయితే ఇది తగ్గినప్పటికీ ఒక పక్క ఇంకో పక్క చూసుకుంటే కనుక జిఎస్టీ బంగారం మీద 3% ఉంది, మేకింగ్ ఛార్జెస్ మీద ఒక 5% ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే పెద్ద కస్టమర్కి పెద్ద దొరికేది లేదు, పెద్ద తగ్గేది సూచనలు కనిపించట్లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ ఆఫర్. అంటే ఇప్పుడున్న వరకు పెద్ద చేంజ్ లేదు. ఒక దగ్గర తగ్గించారు, ఒక దగ్గర పెంచారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జిఎస్టీ 2.0తో కొత్తగా ఈ స్లాబ్స్ తోటి తగ్గే ఛాన్సెస్ లేవంటారా? పెద్దగా లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ట్యాక్స్ వేస్తున్నాడు 3%. అంత ముందు కూడా అంతే ఉండే, పెద్ద చేంజ్ ఏం లేదు. అడిషనల్గా ఇప్పుడు ఏమైందంటే ఆర్నమెంట్స్ మీద కూడా 5% వేసాడు. 22 మేకింగ్ ఛార్జెస్ అనేది వస్తువులు చేసుకోవడానికి. ఆడవాళ్ళు బంగారం చెప్పారు, పసుపు పచ్చదనాలు ముందు ఇష్టమైన వస్తువుల్లో ఇది ఒక వస్తువు. బట్టలు పూలు తెస్తే నాకు ఈ 3 లేకుంటే లేడీస్ ఎవరు సాటిస్ఫైడ్గా ఉండరు. ఏ ఫంక్షన్ ఉంటుంది, మీరు ఏదైనా ఫంక్షన్ వెళ్తే కేజీలు బంగారం కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా చూసినట్టే లేడీస్ కాకుండా జెంట్స్ కూడా అంతే ఈక్వల్ ఫామ్లో వాడుతున్నారు. కొంతమంది చైన్లు, బ్రాస్లెట్లు అని. ఇది కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు గోల్డ్ని, సిల్వర్ని. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎర్లియర్ నాట్ ఇన్ దట్ మోడ్. ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు ఆర్నమెంట్గా చూసేవారు బంగారాన్ని, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ఇప్పుడు సిల్వర్ అనేది ఇవి ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. సో అక్కడ ఏమైందంటే వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ విల్ ఇంక్రీజ్. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ విల్ డిక్రీజ్. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది గోల్డ్ లాస్ట్ 8-9 మంత్స్లో. లాస్ట్ డిసెంబర్, నవంబర్ నుండి రిజల్ట్స్ ఎప్పుడు, ప్రెసిడెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ది
అది ఎవ్రీడే ఇట్ వాజ్ అంటే మధ్యలో 1-3-4 వేలు తగ్గినా ఓవరాల్గా మనం 60-65 వేలు స్టార్ట్ చేస్తే 1,14,15,000 అంటే ఆల్మోస్ట్ 50,000 రూపాయలు పర్ తులం పెరిగింది, విచ్ ఈస్ ఐ థింక్ వరల్డ్ టైమ్ హిస్టరీ, లైఫ్ టైమ్ హిస్టరీ. నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడు కూడా అంత గ్రోత్ అనేది లేదు. సిల్వర్ ఎప్పుడు కూడా అనూహ్యంగా గోల్డ్ మీద ఒక 10% రేట్ తక్కువ ఉంటుంది. గోల్డ్ 10 గ్రాములు వర్సెస్ సిల్వర్ 1 kg తీసుకుంటే ఇది 60,000 ఉంటుంది, 50,000, 55,000, 58,000 ఉంటుంది. అలాంటిది గోల్డ్ దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. 1,48,000 అంటే క్లోజ్ టు 1.5 lakhs పర్ కేజీ. అంటే ఎవరైనా లాస్ట్ ఇయర్ కొనుక్కుంటే కేజీ డబుల్ అయిపోయింది వాడు ఆస్తి. నేను అందుకని ఎప్పుడు చెప్తా, ఎప్పుడు కూడా మీరు నార్మల్ రిక్షా డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, పెద్ద సీఎం అయినా, జియో అయినా ఇంట్లో ఒక 1 kg బంగారం, 1 kg సిల్వర్ ఉంచుకోవడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే దాంట్లో లాస్ అనేది గెయిన్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సపోజ్ మనం 3 నెలల ముందు చెప్పాం ఎంత అవుద్ది, 90,000 అవుతుంది, 90,000 అయిపోయింది. తర్వాత 1,00,000 అన్నా, 1,05,000 అన్నా, ఇప్పుడు 1,10,000. రేపు నెక్స్ట్ టైం వీడియో చేసిన 1,20,000 అవుతుంది పక్క. ఆ తర్వాత 1,10,000 అవుతుంది. ఇదేంచి 1,60,000, 1,70,000 వెళ్ళిపోతుంది. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది ఇప్పుడు రియల్ ఎస్టేట్ మించిపోయి ఉంది ఇది. అంటే అప్రిషియేషన్ అనేది అది పెరుగుట కొరకే అని ఉంటుంది కదా, అది ఎప్పుడవుతుందో తెలియదు. బరస్ట్ ఎప్పుడైతే బబుల్ బరస్ట్ అవుతుంది, బరస్ట్ అయినప్పుడు పీపుల్ విల్ గెట్ ఇన్ టు బ్యాడ్. అంటే ఎవరైతే ఇప్పుడు ఒక 1 year బ్యాక్ కొనుక్కున్నారో, 1 year బ్యాక్ సిల్వర్ కొనుక్కున్నారో, దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ బికాస్ దర్ అప్రిషియేషన్ ఇస్ గాన్ 40-50%, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్ కాదు, నెగిటివ్ సైన్. ఎందుకంటే జనాలు కొనుక్కోలేరు, రేట్లలో పెంచేస్తే. ఇప్పుడు యాంకర్లు, మీడియాలు మీరు కొనుక్కోవచ్చు, మేము కొనుక్కోలేము కదా. అంటే సార్ బంగారం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్తుంటారు కదా, తగ్గడానికి ఒక కారణం చెప్పండి సార్. తగ్గడానికి అంటే కొనుక్కోవడం అనేసి జనాలు తగ్గిపోతుంది. ఇప్పుడు రేట్ ఎక్కువైంది కొనడం ఆపట్లేదు. ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా జనాలు ఉంటారు. అంటే ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండ్. ఇప్పుడు రోటీ కపడా మకాన్ ఎట్లా నీడ్ అయిపోయింది, రోటీ కపడా మకాన్. ఇప్పుడు రోటీ కపడా మకాన్ అండ్ గోల్డ్ కూడా పెట్టాలి, గోల్డ్ అండ్ సిల్వర్. ఏదైనా పెళ్ళిళ్ళు కావాలన్నా, ఫంక్షన్లు కావాలన్నా, బర్త్డేలు కావాలన్నా, యానివర్సరీలు కావాలన్నా, ముఖ్యంగా కొనుక్కుని భర్త ఏం కొనిచ్చాడు, నాకు ఎన్ని తులాలు కొనిచ్చాడు, వీడియో చూసి మా వైఫ్ కూడా అడుగుతుంది నాకు ఎన్ని కొనిచ్చావని. సో దే ఎక్స్పెక్ట్ ఏ నార్మల్ గిఫ్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ. అంటే నగలు అనేది అత్యంత ఇష్టమైన వస్తువు ఎవరికైనా లేడీస్కి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ రేట్ ఇలా పెరగడం ఇట్స్ నాట్ పాజిటివ్ సైన్ టు ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే కొనడం ఆపేస్తారు. ఇప్పుడు ఎవరైతే 10 తులాలు పెట్టడం వాళ్ళు తులంతో పెట్టారు. తులం పెట్టుకుంటే ఇప్పుడు ఏ అల్లుడు ఒప్పుకుంటాడు, ఏ కూతురు, ఏ కోడలు ఎవరు ఒప్పుకోరు. సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ మనం ఏదైతే అనుభవిస్తామో ఇట్స్ నాట్ గుడ్ సైన్. ఒక్కసారి 50% పెరగడం అనేది 50 and 100% ఆల్మోస్ట్ 60,000, 65,000 1 month పోతే 1,25,000 అవుద్ది. సో 60 into 2 120. సో కొనుక్కున్నా కానీ ఇప్పటికైనా కొనుక్కుంటే బెటర్. తగ్గినా నాకు తెలిసి అంత భారీగా 80,000-90,000 పడే సూచనలు చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే 1,14,000 అంటే మేబీ 5-10,000, 1,00,000 అయితే తగ్గదు. మనం అనుకున్నాం 6 నెలల్లో 1,00,000 బ్రాండ్ అవుతుంది, 1,00,000 దాటిపోయింది యాక్చువల్ బేస్. గత 1 monthగా 1,00,000 కంటే ఎక్కువ తగ్గలేదు. మీరు చూసుకుంటే తగ్గినా కూడా 1,00,000 వరకు ఆగుతుందేమో. అంత భారీ స్టీప్ డిక్రీజ్ అనేది ఉండదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.